హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. మనకి ఏపీ హైకోర్టు నుండి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేశారు అండ్ ఆన్సర్ కీ కూడా వచ్చింది. ప్రతి ఒక్కరు మీ మార్క్స్ అనేవి చెక్ చేసుకొని ఉంటారు. చెక్ చేసుకున్న వెంటనే ప్రతి ఒక్కరు కామెంట్లో మాది ఈ క్యాస్ట్, మాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, మాకు జాబ్ వస్తుందా, మేము పలానా ఎస్టీ మాకు 59 మార్క్స్ వచ్చినాయి, లేదు మేము పలానా బీసీబీ మాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇలా ప్రతి ఒక్కరు కామెంట్స్ అవి చేస్తూనే ఉంటున్నారనమాట. సో ఇక్కడ మీరు నార్మలైజేషన్ అనే ఒక గేమ్ చేంజర్ అనేది ఉండాలి. దీని తర్వాత ఎక్కువ వచ్చినోళ్ళకి మార్కులని ఆటిలని ఇప్పుడు ఎక్కువ వచ్చినోళ్ళు మార్కులు తగ్గించేయొచ్చు. తక్కువ వచ్చినోళ్ళ మార్కుల్ని పెంచొచ్చు కూడా. ఇక్కడ పెంచడం, తగ్గించడం 2 ఉంటది. నార్మలైజేషన్ అంటే ఓన్లీ పెంచడమే కాదు, పెంచడం, తగ్గించడం 2 ఉంటాయి. దాని తర్వాత అప్పుడు మనం కట్ ఆఫ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ 3 ఇయర్స్ ఎగ్జామ్ రిజల్ట్ పేపర్స్‌ని మనం ఒకసారి తీసుకుంటే, ఈ పేపర్స్ అనేవి మీకు వెబ్‌సైట్‌లోనే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చూడండి 21 నుండి నిన్న ఓపెన్ చేసినటువంటి లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్ వరకు కూడా మీరు చూస్తే కట్ ఆఫ్ అనేది ఒక్కదానికొకటి సంబంధం లేకుండా ఉంది. ఒక సంవత్సరం, ఒక సంవత్సరం. సో, దాన్ని బేస్ చేసుకొని మనం పర్టిక్యులర్‌గా ఇంతని చెప్పలేం. కానీ నా వరకు నేను చెప్పేది ఏంటంటే, నాకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం, నేను చేసిన దాని ప్రకారం 65+ ఎవరికొచ్చినాయో, 65+ ఎవరికొచ్చినాయో వాళ్ళు కొంచెం సేఫ్ జోన్‌లో ఉన్నట్టు భావించండి అంతే. రిమైనింగ్ లాస్ట్ టైము ఎస్సీ వాళ్ళ కట్ ఆఫ్ చూసినా వాళ్ళకి కండక్ట్ చేసినటువంటి మార్కులు 68 వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. 68 ఉంది బోర్డర్ వాళ్ళకి. సో, అలాంటప్పుడు ఇక్కడ మనకి రిజర్వేషన్ ఆటిల మీద కూడా కాదు. నార్మలైజేషన్ అయిన తర్వాత హైయెస్ట్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయి ఈసారి చాలామందికి. సో, దాన్ని బేస్ చేసుకొనైతే మీరు దీని మీద నమ్మకం పెట్టుకోవడానికి ఉండండి. ఇంకా ఇదే దాంట్లో అయితే ఉండకండి. కొంచెం ఎంతైనా కష్టపడి రాసాము, ఇన్ని మార్క్స్ వచ్చినాయి, వస్తదా రాదా అని కొంచెం భయమైతే ఉంటుంది. ఆ ఆలోచన లేకుండా ఉండదు కానీ, ఇంకా మరీ దాంట్లోని ఇంకా ఆ ఫీవర్‌లోనే ఉండకుండా కొంచెం బయటకు రండి. అయిపోయింది కదా మొత్తం. అండ్ అంతే కాకుండా ఇది రాకపోతే ఏంటి? ఇదొక్కటేనా జాబ్? ఇది తర్వాత లేదా? తర్వాత చాలా నోటిఫికేషన్స్ అనేవైతే మనకు ఉన్నాయి. దాని మీద కాన్సంట్రేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ మంత్ అయినా గానీ, జులైలో గానీ మనకి దాని తర్వాత గానీ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాడు వాడు. ఆ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎలాగో ఈ ఏపీ హైకోర్ట్‌కి చదివున్నాయి కదా! దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండండి. దాంట్లో కొట్టొచ్చు జాబు. లేదంటే ఎస్ఎస్‌సి ఉంది, గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది. చాలా ఆపర్చునిటీస్ అనేతే ఉన్నాయి. ఒక్క జాబ్‌కే స్ట్రిక్ అవ్వకండి. ఒకవేళ మీకు పాస్ అవుతాము, మాకు పక్కా జాబ్ వస్తది అన్నా గానీ వేరే పోస్ట్‌కి ప్రిపేర్ అవుతా అయితే ఉండండి. సో, ఏది ఎలాగైనా జరగొచ్చు. ఇంకా చాలామంది అసలు జాబ్స్ ఉన్నాయో లేవో అన్న భయాలు కూడా పెడుతున్నారు. ఎందుకంటే బయట జరుగుతున్నాయి కాబట్టి ఆ డౌట్ అనేది అందరికీ ఉంటుంది కాబట్టి. సో, కొంచెం ఆహ్, ఇంక వచ్చింది, రాలేదు. రాసాము, ఆన్సర్ కీ వచ్చింది, మార్క్ చెక్ చేసుకున్నాం, అక్కడికయిపోయింది. దాన్నొదిలేసి నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటి అని దాని మీద కాన్సంట్రేషన్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇంకేమైనా అప్డేట్ అఫీషియల్‌గా రావడమే మేమైతే తెలియచేస్తాము. ఒక 65+ వచ్చినోళ్ళకి మాత్రం కొంచెం సేఫ్ జోన్‌లో ఉన్నట్టు ఫీల్ అవ్వండి అంతే. నార్మలైజేషన్ అయిన తర్వాత నేను మాట్లాడేది. ఆఫ్టర్ నార్మలైజేషన్ 65+ వస్తే అప్పుడు మీరు సేఫ్ జోన్‌లో ఉండండి. స్కిల్ టెస్ట్ రాసేవాళ్ళు మీ క్యాస్ట్‌కి ఎంత పలానా 35% 40% మార్క్స్ అనేది రావాలి. అప్పుడే మీరు స్కిల్ టెస్ట్‌కి ఎలిజిబుల్ అని ఉంది కదా! వాళ్ళు మీకు అన్ని మార్క్స్ వచ్చినాయంటే ఇప్పుడు కీలో మీరు ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే స్కిల్ టెస్ట్ కూడా పెట్టే మిమ్మల్ని జాబ్‌లోకి తీసుకుంటాడు. దాన్ని కంపేర్ చేసి. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే ఒక్కటే విషయం. రాసాము, మార్క్స్ వచ్చినియి, అక్కడికయిపోయింది. జాబ్ వచ్చిందంటే హ్యాపీ. రాలేదంటే నిరాశ పడొద్దు. నెక్స్ట్ టార్గెట్ గట్టిగా పెట్టుకొని ప్రాక్టీస్ చేయడమే. మన చేతుల్లో ఉంది, ప్రయత్నించడమే. దాన్ని మనం 100% మనం ఇచ్చామా లేదా ఎఫర్ట్స్ అని చూడాలి. రిజల్ట్ అనేది ఎప్పుడు మన చేతుల్లో అయితే ఉండదు. మనం కష్టపడడం మాత్రమే మనం చేయగలిగేది. సో, నెక్స్ట్ దాని మీద కాన్సంట్రేషన్ అనేది చేయండి. సో, బెటర్‌గా ఆపర్చునిటీ ఉంది కదా! నెక్స్ట్ వేరే జాబ్స్‌కి. లేకపోతే అనుకోవచ్చు. దానికి చేయండి. సో, దాని మీద కాన్సంట్రేషన్ పెట్టి ఇప్పుడు ఎలాగో దీనికి ప్రిపేర్ అయినటువంటి నాలెడ్జ్ మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్‌కి కూడా ఉపయోగపడిద్ది. జీకే వేరే ఎగ్జామ్స్ కూడా సేమ్. రీజనింగ్ కూడా సేమ్. మేబీ కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే వాడు ఇవ్వలేదు. రిమైనింగ్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం అంతే, ఇంకేముంది. సో, నెక్స్ట్ దాని మీద కాన్సంట్రేషన్ చేయండి. ఇంకా ఈ ఆలోచనలో నుండి కొంచెం బయటకి రండి. అంతే.